మహానటి అన్న మాటను ఇంటి పేరుగా మార్చుకున్న ఏకైక తెలుగు నటి ఎవరంటే సావిత్రి అనే చెప్పాలి. ఆ తరం ప్రేక్షకులే కాదు, నవతరం వీక్షకులు సైతం సావిత్రి అభినయాన్ని ఒక్కసారి చూశారంటే ఆమెను మహానటి అనకుండా ఉండలేరు. అంత పేరు సంపాదించిన సావిత్రికి హిట్ పేరు ఎవరు అన్న సంశయం అప్పట్లో చాలా మందికి కలిగేది. తమిళనాట ఆమె భర్త జెమినీ గణేశన్ ఆమె హిట్ పేరని తేల్చేశారు. తెలుగునాట ఆమెకు సరైన జోడీ అంటే ఎన్టీఆర్ అని కొందరు, కాదు ఏఎన్ఆర్ అని మరికొందరు అభిప్రాయపడ్డారు. నిజానికి ఆమె నట జీవితంలో జెమినీ గణేశన్ ఏఎన్ఆర్ కంటే ఎన్టీఆర్తోనే అనుబంధం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. వారిద్దరూ కలిసి సాంఘిక, జానపద, పౌరాణికాల్లో పలు విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించారు. అనేక చిత్రాల్లో ప్రేయసి ప్రియులుగా నటించారు. అలాగే అన్నా చెల్లెళ్లుగా మెప్పించారు. వదిన మరిదిగా అలరించారు. అక్కా తమ్మునిగా ఆకట్టుకున్నారు. అంతెందుకు, చంద్రహారంలో ఎన్టీఆర్ హీరో కాగా సావిత్రి వ్యాంప్గా నటించారు. ఇక విచిత్ర కుటుంబంలో అయితే ఎన్టీఆర్ లాయర్, అంతగా చదువుకొని ఆయన భార్యగా సావిత్రి అలరించారు. నిండు దంపతుల్లో అయితే క్వైట్ కాంట్రాస్ట్, ఎన్టీఆర్కు చదువు రాదు, సావిత్రి అందులో లాయర్గా నటించారు. ఇలా ఇన్ని విధాలుగా అలరించిన జంట మరొకటి కానరాదు. అంతేకాదు, ఎన్టీఆర్తో సావిత్రి పౌరాణిక, జానపద, సాంఘికంలో నటించి విజయం సాధించారు. ఆ ఫీట్ మరెవరి చెంతనా ఆమెకు సాధ్యం కాలేదు. సావిత్రి తొలిసారి తెరపై కనిపించిన చిత్రం 1950లో వచ్చిన సంసారం. అందులో సావిత్రికి ఏకంగా ఏఎన్ఆర్ సరసన నాయికగా నటించే ఛాన్స్ దక్కింది. కానీ ఆమె కెమెరా ముందు తగని సిగ్గు ప్రదర్శించడంతో ఆ అవకాశం చేజారింది. అందులోనే ఓ పాటలో హీరోయిన్ ఫ్రెండ్స్లో ఒకరిగా కొన్ని క్షణాల పాటు తెరపై కనిపించింది. ఈ చిత్రంలో ప్రధాన నాయకుడు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ను జానపద కథానాయకునిగా నిలిపిన పాతాళ భైరవిలో ఓ బిట్ సాంగ్లో సావిత్రి నర్తించారు. ఆ సినిమా విజయ సంస్థను నిలిపింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్తో విజయ సంస్థ నిర్మించిన సాంఘిక చిత్రం పెళ్లి చేసి చూడులో జోగారావుకు జోడీగా నటించారు సావిత్రి. అందులో కొన్ని సన్నివేశాల్లో సావిత్రి కనపరిచిన అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఇక సావిత్రి కెరియర్లో తొలిసారి ప్రధాన నాయికగా నటించిన చిత్రం పల్లెటూరు. ఇందులో ఎన్టీఆర్ ఆమెకు జోడీగా నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆపై ప్రియురాలు, శాంతి వంటి సినిమాలో నటించిన సావిత్రికి దేవదాసులోని పార్వతీ పాత్ర మంచి పేరు సంపాదించి పెట్టింది. అసలు దేవదాసులో ఆమెకు పార్వతీ పాత్ర దక్కడానికి పెళ్లి చేసి చూడులో ఆమె పోషించిన పాత్రనే కారణమని అందరికీ తెలుసు. కమలాకర కామేశ్వరరావును దర్శకునిగా పరిచయం చేస్తూ విజయ సంస్థ నిర్మించిన చంద్రహారంలో ఎన్టీఆర్ కథానాయకుడు. అందులో హీరోపై మనసు పడి అతనిని తన సొంతం చేసుకోవాలని నాయికకు పలు కష్టాలు కల్పించే చెంచలగా నటించారు సావిత్రి. ఆమె కెరియర్లో తొలిసారి యాంటీ రోల్ ధరించిన చిత్రం అది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ హీరోలుగా రూపొందిన పరివర్తనలోనూ ఆమె ఎన్టీఆర్ సరసన నటించారు. ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్తో కనిపించిన తొలి సినిమా కూడా పరివర్తన కావడం విశేషం. ఇక 1955లో విడుదలైన మిస్సమ్మలో ఎన్టీఆర్కు నాయికగా నటించి స్టార్డమ్ను సొంతం చేసుకున్నారు. అలా ఎన్టీఆర్ చిత్రాలతోనే సావిత్రి ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరకు అగ్ర కథానాయక స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు చెప్పండి, సావిత్రికి అసలైన హిట్ పేరు ఎవరో? 1960లో వచ్చిన శ్రీ వెంకటేశ్వర మహాత్యం థియేటర్లను దేవాలయాలుగా మార్చిందని ఈనాటికి ఆనాటి అభిమానులు చెబుతూనే ఉంటారు. శ్రీనివాసుని పాత్రలో ఎన్టీఆర్, పద్మావతిగా సావిత్రి అభినయించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. మరో విశేషమేమిటంటే ఆ సినిమా షూటింగ్ సమయంలో సావిత్రి గర్భవతి. అంతకుముందు రూపొందిన శ్రీ వెంకటేశ్వర మహాత్యంలో దర్శకుడు టి పుల్లయ్య భార్య శాంతకుమారిని పద్మావతిగా నటించారు. ఆ సమయంలో ఆమె కూడా గర్భవతట. ఇలా ఒకే పాత్రను పోషించిన శాంతకుమారి, సావిత్రి నిజ జీవిత విషయాలు కాకతాళీయంగా ఒకేలా ఉండటం విశేషం. ఎన్టీఆర్, సావిత్రి ఇద్దరు అభినయంలో సరైన జోడు అని ప్రతీతి. ముఖ్యంగా వారి భారీ విగ్రహాలు కూడా జంటగా నటిస్తే చూడముచ్చటగా ఉంటాయని సమకాలీన నటీనటులే అనేవారు. అయితే ఎన్టీఆర్, సావిత్రి నటిస్తే ఆ పాత్రలే కనిపిస్తాయి కానీ వారు కనపడరు. వారిద్దరి జోడీని అభిమానించేవారు సైతం ఆ పాత్రల వాయు వరుసలు అంతగా పట్టించుకునేవారు కారు. 1962లో విడుదలైన రక్త సంబంధంలో అన్నా చెల్లెళ్లుగా నటించారు రామారావు, సావిత్రి. ఆ చిత్రానికి ముందు వచ్చిన గుండమ్మ కథలో వారిద్దరూ భార్యాభర్తలుగా అభినయించి అలరించారు. ఇక తర్వాత వచ్చిన ఆత్మబంధువులోనూ ఎన్టీఆర్ నాయికగా సావిత్రి కనిపించారు. ఈ 3 చిత్రాలు రజతోత్సవం జరుపుకోవడం విశేషం. అంటే ఎన్టీఆర్, సావిత్రి తెరపై తమ పాత్రలుగా కనిపించారే తప్ప హిట్ పేర్ అన్న చట్రంలో ఇరుక్కుపోలేదు. 1965లో కేవలం వారం గ్యాప్లో ఎన్టీఆర్, సావిత్రి జంటగా నటించిన నాది ఆడజన్మే,
పాండవ వనవాసము విడుదలయ్యాయి. 2 సిల్వర్ జూబ్లీ హిట్స్ కావడం గమనార్హం. ఇక ఎన్టీఆర్ సొంత చిత్రాలు ఉమ్మడి కుటుంబం, కోడలు దిద్దిన కాపురం చిత్రాల్లో ఆయనకు వదినగా నటించి అలరించారు సావిత్రి. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన వరకట్నంలో ఆయనకు అక్క వరుస పాత్రలో మెప్పించారామె. అదే ఏడాది ఎన్టీఆర్ విచిత్ర కుటుంబంలో ఆయన భార్యగానే నటించి ఆకట్టుకున్నారామె. ఇక 1965 సంవత్సరం దాటిన తర్వాత నుంచి సావిత్రి బాగా బరువు పెరిగారు. దాంతో ఆమెతో అంతకుముందు పలు చిత్రాలలో నటించి విజయం సాధించిన నాయకులు సైతం జంటగా నటించడానికి అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. ఆ సమయంలోనూ ఎన్టీఆర్తో పలు చిత్రాలలో నాయికగా నటించారు సావిత్రి. ఇక సావిత్రి దర్శకురాలిగా రూపొందిన చిత్రాలలో మొదటిది చిన్నారి పాపలు అంతగా అలరించలేకపోయింది. అయినా ఇదే చిత్రాన్ని తన భర్త జెమినీ గణేశన్, వాణిశ్రీ, జానకి ప్రధాన పాత్రలుగా తమిళంలో కుళందై ఉల్లంగా రూపొందించారు. అది అంతే సంగతులు అన్నది. తర్వాత రామకృష్ణ, చలం ప్రధాన పాత్రలుగా చిరంజీవి అనే సినిమాకు కూడా సావిత్రి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కూడా ఆకట్టుకోలేకపోయింది. ఆపై మాతృదేవత కథతో సినిమా తీయాలని ఆశించారు సావిత్రి. ఆ చిత్ర కథను ముందుగా ఏఎన్ఆర్కు వినిపించగా ఆ కథపై ఆయనకు అంతగా నమ్మకం కుదరలేదు. దాంతో ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిన సావిత్రికి మరో మాట లేకుండా ఆయన కాల్ షీట్స్ సర్దుబాటు చేశారు. ఆ సినిమా శతదినోత్సవం జరుపుకుంది. సావిత్రి డైరెక్షన్లో 100 రోజులు చూసిన ఏకైక సినిమా మాతృదేవత కావడం గమనార్హం. సావిత్రి తెలుగులో నటించి అఖండ విజయం సాధించిన మూగ మనసులను తమిళంలో స్వీయ దర్శకత్వంలో శివాజీ గణేశన్ హీరోగా ప్రాప్తం పేరుతో రూపొందిస్తే అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమా ఎన్నో రోజులకు విడుదలైంది. ఎన్టీఆర్, సావిత్రి జంటగా నటించిన చివరి చిత్రం నిండు దంపతులు. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలోనే సావిత్రి చివరిసారి నాయికగా నటించారు. ఈ సినిమా తర్వాత ప్రాప్తం వచ్చినా అది అంతకుముందే ఎన్నో రోజులుగా షూటింగ్ జరుపుకొని విడుదలైంది. ఎన్టీఆర్, దేశోద్ధారకులు, తీర్పు చిత్రాలలో క్యారెక్టర్ రోల్స్లో నటించారు సావిత్రి. ఆ తర్వాత నుంచి గుణచిత్ర పాత్రలతోనే సాగారామె. అలా సావిత్రి నట జీవితంలో అనేక కీలక మలుపులన్నీ ఎన్టీఆర్ సినిమాలతోనే ముడిపడి ఉండటం విశేషం. ముఖ్యంగా ఆమె మెయిన్ హీరోయిన్గా నటించిన తొలి, చివరి చిత్రాలు ఎన్టీఆర్తోనే కావడం మరింత విశేషం.